హెచ్డిఎఫ్సి బ్యాంక్ షేర్ ఎందుకు పతనమైంది? ఈ వీకెండ్లో మార్కెట్లలో ఇదే చర్చ. పార్ట్ టైం చైర్మన్ కమ్ ఇండిపెండెంట్ డైరెక్టర్ అయిన అత్తాను చక్రవర్తి రాజీనామా చేయడంతో మొదలైనటువంటి ఈ నష్టాలు శుక్రవారం కూడా కొనసాగాయి. బ్యాంక్ అనుసరిస్తున్న విధానాలపై నైతికత కోణంలో తనకి నచ్చడం లేదని అతాను చక్రవర్తి రాజీనామా చేయగా, అటు ఆర్బీఐ కానీ కేంద్రం కానీ బ్యాంక్ అనుసరిస్తున్న విధానాలపై నమ్మకం ఉందని ప్రకటించాయి. మరి ఒక్కరి రాజీనామా ఇంతటి నష్టాలను తీసుకురావడం సమంజసమేనా? అంతా బాగుంటే షేర్ వాల్యూ ఎందుకు ఈ స్థాయిలో నష్టపోవాలి? ఒకే ఒక్కడు రాజీనామా చేస్తే ఇంతగా రియాక్షన్? 1,00,000 కోట్ల రూపాయల నష్టమా? రెండో రోజు అదే నష్టాలు. 12 లక్షల కోట్ల పైచిలుకుగా నమోదైన మార్కెట్ క్యాపిటలైజేషన్. ఇంతగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇన్వెస్టర్లను వేధించిన సందేహాలేంటి? కోవిడ్ లెవెల్కి పడిపోయేలా పరిణామాలు చోటు చేసుకున్నాయా? మార్చి 19న బ్యాంక్కి పార్ట్ టైం చైర్మన్ గా వ్యవహరించిన అతాను చక్రవర్తి రిజైన్ చేయడంతో ఈ సందేహాలు ప్రారంభమయ్యాయి. తన రాజీనామా లేఖలో బ్యాంక్ గవర్నెన్స్ లో చోటు చేసుకున్న పరిణామాలు, అవలంబిస్తున్న విధానాలు సరైనవి కాదని అభిప్రాయపడ్డట్టుగా ఉంది. దాంతోపాటే వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు అతాను చక్రవర్తి పొందుపరిచారు. దీంతో మార్చి 19 నాటి ట్రేడింగ్ లో బ్యాంక్ స్టాక్ భారీగా పతనమైంది. చివరికి కాస్త కోలుకున్న స్టాక్ మార్కెట్లలో ఈ కౌంటర్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఏకంగా 1,00,000 కోట్లు ఒక్కరోజే మాయమైంది. ఆ తరువాత కోలుకున్న స్టాక్ రేటు 52 వారాల లోయర్ లెవెల్ కి పతనమైంది. మరోవైపు ఈ వ్యవహారంపై బ్యాంక్ టాప్ లెవెల్ మేనేజ్మెంట్ స్పందిస్తూ బ్యాంక్ కార్పొరేట్ గవర్నెన్స్ లో ఎలాంటి అవకతవకలు లేవని ప్రకటించింది. అటు ఆర్బీఐ కూడా ఈ వ్యవహారంలో అంతగా అనుమానించాల్సిందేదీ లేదన్నట్లుగా చెబుతూ కొత్త తాత్కాలిక చైర్మన్ గా కేకే మిస్త్రీ నియామకాన్ని ఆమోదించింది. అలానే బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు అత్యవసరంగా సమావేశమై రాజీనామాపై పునః పరిశీలించాలని అతాను చక్రవర్తిని కోరుతూ ఆయనకి ఏ విధానాలు నచ్చలేదో చెప్పాలని కోరింది. రాజీనామా లేఖలో వాడిన భాషను కూడా మార్చాలని అభ్యర్థించింది. శుక్రవారం కూడా బ్యాంక్ స్టాక్ 2.22% నష్టంతో ముగిసింది. మరోవైపు బ్యాంక్ 3 సీనియర్ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ ని రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించింది. క్రెడిట్ సుయిస్ AT1 బాండ్ల విక్రయంలో అవకతవకలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. సంపత్ కుమార్, హర్ష్ గుప్తా, పాయల్ మాంత్యన్ అనే 3 ఆఫ్షోర్ బ్యాంకింగ్ అధికారులపై ఈ చర్య తీసుకున్నట్లుగా మనీ కంట్రోల్ వెబ్సైట్ చెబుతోంది. మరోవైపు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వ్యాపార విధానాలు, నిర్వహణ విధానాలపై ఫైనాన్స్ మినిస్ట్రీకి నమ్మకం ఉన్నట్లు ప్రకటించింది. బ్యాంకు ఆర్థిక పునాదులు అత్యంత బలంగా ఉన్నట్టు తెలిపింది. అయితే షేరు ధర 2 రోజులు నష్టపోవడం, అది కూడా బ్యాంక్ చైర్మన్, ఇండిపెండెంట్ డైరెక్టర్ ప్రస్తావించిన నైతికత అనే అంశం కలకలం రేపుతోంది. ఇది టీ కప్పులో తుఫాన్లా సమసిపోతుందో లేక ఇంకేదైనా సంచలనం నమోదవుతుందో చూడాలి.